సరిగ్గా మగధా న్యూస్ ప్రారంభించి 75 రోజులైంది. 75 రోజుల్లో ప్రారంభమైన ఒక ఛానల్లో నేను మాట్లాడిన విషయాన్ని మీరు ఈ విధంగా దీనికి రంగులు అద్ది ట్రోల్ చేస్తున్నారు అంటే ఇక అది మీ విఘ్నత, అది మీ కర్మ, నేనేం చేయలేను. కానీ నేను చెబుతున్న మగధా న్యూస్లో ప్రారంభించడానికి నా కష్టాన్ని, నా శక్తిని తెచ్చి మొత్తం కూడా ఇక్కడ కేంద్రీకరించడానికి ఆషామాషిగా ఆడుతూ పాడుతూ వచ్చి నేను ఇక్కడ కూర్చోలేదు. 2 decades 23 సంవత్సరాల మీడియా జర్నలిస్ట్గా నాకున్న అనుభవాన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను కూర్చోవడం జరిగింది. ఒక హిందూవాదిగా రక్తంలో నా కణాన భారతీయత, హిందుత్వం నిండి ఉన్న వ్యక్తిగా భారతదేశానికి జరిగిన నష్టాలేంటి, తెలుగు వాళ్ళని మన ఏ రంగుల్లో ప్రపంచంలో ఏ పార్టీలు ఏ విధంగా చుట్టుముడుతున్నాయి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి నేను ఇక్కడ కూర్చోవడం జరిగింది. నేను ఎవరో గొంతు వినిపించడానికి, ఇంకెవరో విధిల్చే పైసల కోసమో ఇక్కడ కూర్చున్నాను అని బుద్ధిమాంద్యంతో మాట్లాడుతున్న కొందరు సోషల్ మీడియా గాళ్ళకి చెప్తున్నా, సంపాదించాలి అంటే నా శక్తినంతా తెచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఏ సంస్థలో కూర్చున్నా నేను ఆ సంపాదించే పని చేయొచ్చు. కానీ చెబుతున్నా, ఆ భగవంతుడి సాక్షిగా చెబుతున్నా, ఇప్పటి వరకు నా మీడియా చరిత్రలో నేను ఎంతోమంది ఎమ్మెల్యేలని, మినిస్టర్లని, ఎంతోమందిని ఇంటర్వ్యూలు చేశాను, ఎంతోమంది పక్షాన మాట్లాడాను, నిజాన్ని నిర్భయంగా మాట్లాడాను, నిజాయితీగా మాట్లాడాను. అయినా ఏ రోజు ఏ అవినీతి రూపాయి ఈ చేతికి తాకలేదు. ఒక్క అవినీతి రూపాయి నా చేతికి తాకలేదు. అది నేను నమ్మే ఆ శ్రీకృష్ణ భగవానుడి మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను. ఏ ఒక్కరి దగ్గర కూడా నా ఛానల్ పెట్టడానికి చేయి చాపలేదు. ముఖ్యంగా ఏ పొలిటికల్ పార్టీని కానీ, ఏ పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ కూడా నా ఛానల్లో లేదు. నిజమైన జర్నలిజం ఎలా ఉంటుందో చూపడానికే నేను చేస్తున్న ప్రయత్నం మగధా న్యూస్. ఇందులో నేను సక్సెస్ కావచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఏ నాటికి అమ్ముకోను. నా బలం, నా గొంతు, నా శక్తి, నా నిజాయితీ, నా అండ ఆ దైవం. నిజాయితీగా నిలబడితే నిజమే ఎప్పటికైనా బతికిస్తుంది, నిజమే ఎప్పటికైనా నిలబడుతుంది అని నమ్మి నేను ఈరోజు మగధా న్యూస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇందులో నేను ఎవరినో ముంచడానికి అవసరం లేదు. అంటే ఇందులో ఎవరితో అన్న డబ్బులు పెట్టండి, నా ఛానల్లో డబ్బులు పెట్టండి అని ఈ రోజు వరకు నేను తెలిసినా, నేను తెలియని ఎవరైనా సరే తమను తాము ఆత్మపరీక్ష చేసుకోవచ్చు, లేదంటే ఇంకెవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. ఎవరినైనా కానీ నా సంస్థలో ₹1 పెట్టండి అని నా నుంచి ఒక ఫోన్ కాల్ కూడా ఎవరికి వెళ్ళలేదు. అది లక్ష్మి అంటే.